ఇవాళ మన స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది? ప్రాఫిట్ వచ్చిందా లేక పోర్ట్ఫోలియో చూస్తే హార్ట్ అటాక్ వచ్చిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ వెల్త్. సో ఈరోజు మనం మార్కెట్లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు డేట్ 27 మార్చ్ 2026. ఫస్ట్ మనం దీంట్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తామో అన్నది చూద్దాం. ఆ తర్వాత మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్ అనాలిసిస్. ముందుగా ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్స్: నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ వ్యూ ఏంటి, నెక్స్ట్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏంటి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతుంది, ఆప్షన్ స్ట్రాటజీ, ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం. ముందుగా నిఫ్టీ విషయంకి వచ్చినట్టయితే నిఫ్టీ ఈరోజు 22,819 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అయింది. మార్కెట్ బాగా డౌన్లో ఉంది. నెక్స్ట్ సెన్సెక్స్ విషయానికి వస్తే 73,583.22 దగ్గర అయితే ట్రేడ్ చేస్తాం జరిగింది. సో ఘోరమైన మైనస్లో ఉంది. నెక్స్ట్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ విషయానికి వస్తే అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్. మార్కెట్స్ ఇంత పడుతున్నప్పుడు ఆ మాత్రం ఫియర్ ఉంటుంది మరి. నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఇండియా విఐఎక్స్. సో లేటెస్ట్ న్యూస్ చూద్దాం. సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వచ్చేసి 22,956.50 అయింది. అంటే 0.49% డౌన్ అయితే అయింది. చాలా కాషియస్గా అయితే ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ విఐఎఫ్ఎక్స్ వచ్చేసి షార్ప్లీ 26.80, అంటే 8 to 9% అనేది క్లోజ్ అయిందనమాట. విఐఎక్స్ అంటే ఫియర్ మీటర్, అది పెరిగిందంటే మార్కెట్లో టెన్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అప్పర్ సెక్టర్స్ చూద్దాం. అప్పర్ సెక్టర్స్ అని చెప్పడం కూడా ఈరోజు కొంచెం ఓవరే. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ అయితే డౌన్లో ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్ ఇంకా ఫినాన్షియల్ మాత్రం కొంచెం పర్లేదు, జస్ట్ అలా సర్వైవ్ అయ్యాయి. కానీ అప్పటికి అవి కూడా 2.5 to 2.7% డౌన్లో అయితే ఉన్నాయి. సో వార్ ఎఫెక్ట్ అయితే గట్టిగానే చూపిస్తుంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన. సో ఇప్పుడు డౌన్వర్డ్ సెక్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సెక్టర్ పర్ఫార్మెన్స్ డౌన్వర్డ్స్. ఫస్ట్ రియాలిటీ, మెటల్స్, ఐటీ, ఆటో, పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ అయితే 2 to 4% రేంజ్లో అయితే డిక్లైన్ అయ్యాయి. మార్కెట్ ఎక్కడ చూసినా రెడ్ సిగ్నల్సే. నెక్స్ట్ బార్డర్ మార్కెట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా 2 నుంచి 2.5 మధ్యలో అయితే పడ్డాయి. నెక్స్ట్ మన కమోడిటీస్ విషయానికి వచ్చినట్టయితే సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి 110 నుంచి 120 లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తుంది రీసెంట్ డేస్లో. సో ఇదైతే ఇండియా పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించచ్చు. ఆల్మోస్ట్ 85% ఆఫ్ ఆయిల్ వచ్చేసి మన ప్రైజెస్ అయితే రేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఇండియాకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసి, సిల్వర్ అయితే అంతగా రాణించట్లేదు. గోల్డ్ ఇన్వెస్టర్స్కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి, కాకపోతే వాళ్ళు కూడా స్లైట్ రిస్క్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ రూపీ విషయానికి వస్తే అదైతే డౌన్ అవుతూనే ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ 94 లెవెల్ వరకు వచ్చి అయితే ఆగింది. సో ఇంపోర్ట్ కాస్ట్ పెరిగింది. ఇలా తగ్గటం వల్ల మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు. అది ఇండియాకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ కీ మార్కెట్ డ్రైవర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ క్యూస్ గురించి అయితే చూద్దాం. యూఎస్ ఇంకా ఏషియన్ మార్కెట్స్ అయితే ఓవర్ నైట్లో పడిపోయాయి. దానికి రీజన్ మనకి తెలిసింది, మిడిల్ ఈస్ట్ వార్స్ అయితే జరుగుతున్నాయి కదా. యూఎస్ ఇంకా ఏషియన్ మార్కెట్స్ అయితే ఓవర్ నైట్ అయితే బాగా పడిపోవడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్ వరీస్ అయితే కామన్గా సాగుతున్నాయి. సో ఆర్బీఐ అయితే ఈరోజు పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు ఆర్బీఐ నుంచి. నెక్స్ట్ జియోపాలిటికల్ టెన్షన్ విషయానికి వస్తే యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ సప్లై అనేది తగ్గిపోయింది. దానివల్ల ఫియర్ అనేది పెరిగిపోయింది. సో ఇది మొత్తం మన ఇండియాలో రిస్క్ సెంటిమెంట్ని అయితే హై చేసింది. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా బాగా లో అయిపోతాం జరుగుతుంది దీనివల్ల. నెక్స్ట్ ఇన్స్టిట్యూషననల్ ఫ్లోస్ అండ్ కమోడిటీస్ విషయానికి వస్తే ఎఫ్ఐఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే విదేశీ పెట్టుబడిదారులు. సో ఇక్కడ వీళ్ళు 1,805 crores అయితే సెల్ చేస్తడం జరిగింది. తర్వాత డిఐఐఎస్ విషయానికి వచ్చినట్టయితే అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు. ఈరోజు మార్కెట్లో ఎఫ్ఐఐఎస్ అమ్మకాల వైపు ఉండగా డిఐఐఎస్ భారీగా కొనుగోలు అయితే చేశారు. ఆల్మోస్ట్ 5,430 crores కొనుగోలు అయితే జరిగింది 25th రోజుకి. నెక్స్ట్ టెక్నికల్ వ్యూస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ విషయంలోకి వస్తే నిఫ్టీ వచ్చేసి 23,000 నుంచి 23,100 వరకు అయితే ట్రేడ్ అయింది. సపోర్ట్ నిఫ్టీ విషయంలోకి వస్తే 2,500 దగ్గర నుంచి 2,700 జోన్లోకి అయితే ఉంది. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అని చెప్పుకోవాలి. సో ఈరోజు మనం నేర్చుకోబోయే విషయాలు. ఈరోజు బిగ్ లెసన్ ఏంటంటే మార్కెట్లో లాజిక్ ఉండదు, ఎమోషన్సే ఉంటాయి. ఒక న్యూస్ వచ్చిందంటే ఫుల్ ట్రెండ్ రివర్స్ అయిపోతుంది. ఒక 25th రోజు స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఈరోజు అయితే బాగా నెగిటివ్స్ని అయితే మార్కెట్ రుచి చూసింది.
మన ఆయిల్ అయితే తెలిసిందే మొత్తం గ్లోబల్ వైజ్ టెన్షన్స్ని అయితే మేల్కొల్పింది. నెక్స్ట్ బిహేవియర్ మిస్టేక్స్ టు అవాయిడ్. ర్యాలీస్ని అయితే బ్లైండ్గా ఫాలో చేయకండి. రివెంజ్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అస్సలు కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. పొజిషన్ సైజ్ అనేది కంట్రోల్లో పెట్టండి. ఎక్స్పైరీ వీక్లో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండండి. రిమెంబర్, క్యాపిటల్ సేవ్ చేస్తేనే ఫ్యూచర్లో ప్రాఫిట్ చూస్తారు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్స్ టు వాచ్ టుమారో. ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి? ఫస్ట్ డిఫెన్స్ అండ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ పైన అయితే ఫోకస్ పెట్టాలి. ఏమైనా ఫ్రెష్ ట్రిగర్స్ అయ్యే ఛాన్స్ ఉందేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టర్స్ మీద అయితే కొంచెం చూడాలి. మన గ్లోబల్ కోస్ట్ రియాక్షన్ని బట్టి ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిప్లా, బజాజ్ ఫిన్సో మీద కూడా దృష్టి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టాక్స్ అయితే మన చార్ట్స్ మీద స్ట్రెంగ్త్ అయితే చూపిస్తుందో అట్లాంటి స్టాక్స్ మీద కూడా మనమైతే ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ఈవెంట్స్. సో ఈరోజు అయితే చూడాలి మన యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఏమన్నా ఇరాన్ సిచ్యువేషన్ మీద ఫ్రెష్ న్యూస్ అయితే ఇస్తుందా అన్నది. నెక్స్ట్ మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూమెంట్ మీద కూడా ఏమన్నా మనకు అప్డేట్స్ వస్తాయా అన్నది చూడాలి. అలానే మన ఇండియన్ దగ్గర నుంచి అయితే మేజర్ డేటా అయితే ఇండియా నుంచి రిలీజ్ కాలేదు, కాకపోతే సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. అలానే స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, వీక్ సెక్టర్స్ ఏంటి అనేది మాత్రం కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.